ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లు హోంగార్డ్ తరహాలో వారికి విధులు. ఇండోర్ల గ్రేటర్ హైదరాబాద్ చెత్త సేకరణకు జిఐఎస్ క్యూఆర్ స్కాన్ పరిజ్ఞానం వినియోగించాలి. మూసి పరివాహక ప్రాంత నిర్వాసితులకు పునరావాసం కల్పించాలి అధికారులకు ఆదేశం అంటూ ఒకరిని చూస్తాను. ఒకసారి దీని గురించి కూడా మనం క్లియర్గా చదువుదాం. చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ అది. సో ట్రాన్స్జెండర్స్కి అంటే ఈ సమాజంలో ట్రాన్స్జెండర్లు అనేక రకాలుగా వివక్షకు గురవుతున్నారు. సో వాళ్ళకు ఇది ఊరటనిచ్చే అంశంగా కనబడతా ఉంది. ట్రాఫిక్ నియంత్రణకు అంటే ట్రాఫిక్ కానిస్టేబుల్గా ట్రాన్స్జెండర్లను వినియోగించుకోవాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. సో హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణలో ట్రాన్స్జెండర్లు వాలంటీర్లుగా నియమించుకోవాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ను ఇండోర్ తరహాలో అద్భుతమైనటువంటి క్లీన్ సిటీగా తీర్చిదిద్దాలని అందుకు అవసరమైనటువంటి ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. కార్పొరేషన్ అధికారులు ఇండోర్ వెళ్లి అధ్యయనం చేసి రావాలని సూచించారు. హైదరాబాద్ అభివృద్ధితో పాటు జిహెచ్ఎంసీ పరిధిలో రోడ్లు, ఫుట్పాత్ల అభివృద్ధి, క్లీనింగ్, ఇతర పనుల పురోగతిపై సెక్రటరీలో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సమీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సో హోంగార్డ్ తరహాలో అంటే హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రణలో కొత్త ప్రయోగానికి సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ పోలీస్ విభాగంతో పాటు హోంగార్డ్స్ ప్రస్తుతం సిటీలో ఈ విధులు నిర్వహిస్తున్నారు. హోంగార్డ్స్ తరహాలోనే ట్రాన్స్జెండర్లకు ఈ విధులు అప్పగించాలని సీఎం సూచించారు. ప్రతి నెల వారికి కొంత స్టైఫండ్ ఇవ్వాలని, దీంతో వారికి ఉపాధి కల్పించినట్లు అవుతుందన్నారు. ఆసక్తి ఉన్న ట్రాన్స్జెండర్ల వివరాలను సేకరించాలని అధికారులు ఆదేశించారు. వారం 10 రోజుల పాటు వారికి అవసరమైనటువంటి ప్రత్యేక శిక్షణ కూడా అందించాలన్నారు. విధుల్లో ఉండే ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక యూనిఫామ్ కూడా ఉండేలా చూడాలని చెప్పారు. రోడ్లతో పాటు చెత్త సేకరణపై జిహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సో అంటే ఈ సమాజంలో అనేకమైనటువంటి వాళ్ళ పాపం వాళ్ళని పట్టించుకోం. ట్రాన్స్జెండర్లు అనగానే వాళ్ళని ఒక రకంగా చూస్తాం మనం. సో జనరల్గా ప్రతి ఒక్కరూ అదే చేస్తారు. సో వాళ్ళు ఆ సమాజంలో ఎలాంటి గుర్తింపు లేకుండా వారు కనీసం ప్రభుత్వ పథకాలు కానీ ఏవి ఎలాంటి లేకుండా ఏ విధంగా ఉంటారో మనందరూ కూడా తెలుసు. వాళ్ళకు ఒక ఉపాధి కల్పించేందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం నిజంగా ఇది అప్రిషియేట్ చేయాల్సిన అంశమే. ఎందుకంటే చాలామంది ఉంటారు, లక్షల్లో ఉంటారు ట్రాన్స్జెండర్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో. సో అందులో కొద్ది మందికైనా ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తే చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే ట్రాన్స్జెండర్లు ఏ విధంగా ఈ సొసైటీకి దూరంగా ఉంటున్నారో, ఈ సొసైటీకి వెలివేయబడుతున్నారో మనందరం కూడా చూస్తున్నాం. సో వాళ్ళ కోసం ఇలాంటి ఒక మంచి నిర్ణయం తీసుకోవడం కూడా ఈ ప్రభుత్వాన్ని మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. నెక్స్ట్